కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే నిన్న పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వేను తీసుకొచ్చారు. అసలు ఆర్థిక సర్వే అంటే ఏంటి? దీన్ని బడ్జెట్కు ముందే ఎందుకు ప్రవేశపెడతారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక సర్వే అంటే గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును, రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేది. ప్రతి ఏటా దీని ఆధారంగానే కేంద్ర బడ్జెట్ను రూపొందిస్తారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించే ఈ సర్వే రానున్న రోజుల్లో దేశం ముందున్న సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను ముందుగానే అంచనా వేసి పలు సూచనలను చేస్తుంది. ఈ సర్వే జీడిపి, వృద్ధి, ద్రవ్యోల్బణం, ఉపాధి వంటి వివిధ కీలక విషయాల గురించి వివరిస్తుంది. ఆర్థిక వ్యవస్థ సరైన వేగంతో ముందుకు నడిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సైతం ఈ సర్వేనే హైలైట్ చేస్తుంది. కేవలం దేశ ఆర్థిక పరిస్థితులను తెలియజేయడమే కాకుండా ప్రధాన రంగాలైన వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి దిగుమతులు, విదేశీ మారక నిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల వంటి అంశాలను కూడా వివరిస్తుంది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటి వల్ల కలుగుతున్న ఫలితాలు కూడా విశ్లేషిస్తుంది. అయితే ఈ ఆర్థిక సర్వే ప్రధాన ఆర్థిక సలహాదారు నాయకత్వంలో తయారవుతుంది. సిఈఏ ఆర్థికవేత్తలు, విశ్లేషకుల బృందంతో కలిసి వివిధ విభాగాలు, పరిశోధన సంస్థలు, అంతర్జాతీయ సంస్థల నుంచి డేటాను సేకరించి వివరణాత్మకంగా నివేదికను రూపొందిస్తుంది. ఈ రిపోర్ట్ అంతా తయారయ్యాక బడ్జెట్కు ఒక రోజు ముందు పార్లమెంట్లో ఈ ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. 1950-51 నుంచి యూనియన్ బడ్జెట్తో పాటు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టేవారు. అయితే 1960వ దశకం నుంచి కేంద్ర బడ్జెట్ను సమర్పించడానికి ఒకరోజు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెడుతూ వస్తున్నారు. తొలి భాగంలో ఆర్థిక ధోరణులు, ఆర్థిక అభివృద్ధి రంగాల పనితీరుపై దృష్టి పెడుతుంది. ఇక రెండవది పేదరికం, ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యావరణ ఆందోళనలు, వాణిజ్య సమతుల్యత, విదేశీ మారక నిల్వల వంటి ఆర్థిక అంచనాలపై దృష్టి సారిస్తుంది. ఈ ఆర్థిక సర్వే పెట్టుబడిదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎక్కడ మంచి పెట్టుబడి అవకాశాలు ఉన్నాయో అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆర్థిక సర్వేను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థ స్థితి గురించి గణనీయమైన డేటాను అందిస్తుంది. ప్రజాప్రతినిధులు, పెట్టుబడిదారులతో పాటు పౌరులు, తదితర వాటాదారులందరూ రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ ఆర్థిక వ్యూహం, లక్ష్యాలను అంచనా వేసేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఆర్థిక సర్వే అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విధాత ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.